జై శ్రీరామ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ ఏంటి అంటే మదర్స్ డే స్పెషల్. హ్యాపీ మదర్స్ డే అందరికీ. తల్లులందరికీ వందనాలు. ఎందుకంటే ఓర్పుకి మారుపేరు, త్యాగానికి మారుపేరు, సహనానికి మారుపేరు ఎవరన్నా ఉన్నారు అంటే ఓన్లీ మదర్స్ అని నేను చెప్తానండి. ఎంత కష్టమైనా, ఎంత బాధలో ఉన్నా, ఎంత పెయిన్ తీసుకుంటున్నా, ఎంతమంది అవమానిస్తున్నా సమాజం అవేవి పట్టించుకోకుండా పిల్లల గురించి పాటుపడుతున్నది కేవలం అమ్మలు. ఆ అమ్మలు పాటుపడబట్టే ఈరోజు ఎంతోమంది ప్రయోజకులయ్యి గొప్పవాళ్ళయ్యి బయట సమాజంలో మా మదర్ గ్రేటు అనే స్టేజ్కి అమ్మలు తీసుకెళ్తారు అని చెప్తాను. మదర్స్ డే రోజే మనం అమ్మ గురించి గుర్తు చేసుకోవడం కాకుండా ప్రతిరోజు మనం అమ్మ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఏమని? అమ్మ నీకు కూర వండటం రాదు, అమ్మ నీకు సాంబార్ పెట్టడం రాదు, పక్క ఆంటీ బాగా పెడుతుంది, అమ్మ నీకు అది చేయడం రాదు, అమ్మ ఇంట్లో ఖాళీగా ఉంటావు, ఇంతకంటే నువ్వేం చేయగలుగుతావు. అమ్మ అనే పదాన్ని మదర్స్ డే రోజు స్టేటస్లో పెట్టి అమ్మ అనే పదాన్ని రోజు ఇంట్లో తీసి పారేసే కరేపాకు లాంటిది అని నేనైతే ఖచ్చితంగా చెప్తానండి. నిజమా కాదా? ఒక అమ్మకి ఇచ్చే విలువ కరేపాకుతో సమానంగా ఇస్తున్నారు ఇంట్లో పిల్లలు. ఈ జనరేషన్ పిల్లలు, పూర్వం జనరేషన్ గురించి మాట్లాడిన, ఎందుకంటే అలా వాళ్ళు ఎప్పుడు ప్రవర్తించలేదు, చేయలేదు కూడా. ఈ రోజుల్లో అమ్మ అంటే సహనానికి మారుపేరు అంటే కరెక్టే. మరి పిల్లలు అనే ప్రతి మాట పడాలి. ఓర్పుకి మారుపేరు అంటే కరెక్టే. తండ్రి అమ్మని అంటే ఏమైంది లేరా, అదే సర్దుకుంటుందిలే అని తండ్రి చెప్తుంటాడు. అమ్మకి అమ్మనే కదరా మీరు అంటుందని, అమ్మ సర్దుకుంటుంది. త్యాగానికి మారుపేరు అంటే అంతే కదా. మీకోసం అని చెప్పి తన ఫ్యాషన్ కానీ, తన ఇష్టాలను కానీ, తన అభిప్రాయాలు కానీ, తను ఎక్కడికన్నా ఎవరితోనో ఫ్రెండ్స్తో కానీ కజిన్స్తో కానీ వెళ్ళి ఎంజాయ్ చేయాలంటే నా పిల్లలకు ట్యూషన్స్ పోతాయి, నా పిల్లలకి క్లాసులు పోతాయి, లేకపోతే నా పిల్లలు ఇబ్బంది పడతారు, వాళ్ళకి భోజనాలకు ఇబ్బంది అని చెప్పి ఎన్నో త్యాగాలు చేస్తుంది అమ్మ. పెళ్లి చేసుకుని వచ్చిన దగ్గర నుంచి పిల్లలు భర్తే ప్రపంచం అని చెప్పి ఉంటుంది. అలాంటి అమ్మకి మనం ఏమని విలువిస్తున్నామండి? కరేపాకు లాగా తీసేస్తున్నాం. కరేపాకు చాలా ఆరోగ్యానికి మంచిది, కళ్ళకు మంచిది, జుట్టుకు మంచిది, అన్నీ తెలుసు మనకి. కానీ ఎక్కడన్నా కరేపాకుని మనం ఒక ముద్దలో కలుపుకుని తృప్తిగా తిన్నవాళ్ళు ఎవరైనా పిల్లలు కనపడుతున్నారా మనకి? అలాగే పిల్లల ప్రవర్తన కూడా అమ్మ విషయంలో అలాగే ఉందనుకుంటాను. మీరు ఇలా చెప్పానని ఎవరు నొచ్చుకోవద్దు. మీరు చేయకపోతే ఓకే, చేసిన పిల్లల గురించి మాట్లాడతాను ఇవాళ. సరే, ఇంకోటి చెప్పమంటారు అమ్మ గురించి? ఎంతో కష్టంగా తెల్లవారుజామున 5ంటికి ఎంతమంది లేచినా లేవకపోయినా కోడితో పాటు సమానంగా లేచేది అమ్మ. కానీ మళ్ళీ అందరూ నిద్రలో పోయిన తర్వాత పొడికినేది కూడా అమ్మే. కానీ అమ్మకిచ్చే విలువేంటి? ఖాళీగా ఉండి ఇంట్లో ఏం చేస్తావు, 2 కూరలైనా, 1 కూరైనా, ఎంతకంటే నువ్వు ఏం చేయగలవు అనే ఒక నిరుత్సాహకరమైన మాటలని, సూటిపోట్ల మాటలని అమ్మని కించపరుస్తూ ఉంటారు. సరే, ఈరోజు నేను ఒకటి చెప్తాను మీ అందరికీ. ఇలా అనే పిల్లలందరూ ఒకరోజు అమ్మ డే మొత్తం ఎంత పని చేస్తుందో రాత్రి 12 దాకా సేమ్ యాస్టీజ్గా మీరు అది చేయండి. లేదు, మీ కాలేజీలకో మీ ఫ్రెండ్స్తోనో చిట్ చాట్లో అన్నీ బంద్ చేసి అమ్మ చేస్తున్నదంతా మీరు చూడండి ఒక రోజంతా. ఇంట్లో నాన్నతో పడే ఇబ్బందులు, బయట మాట్లాడాలి, ఫోన్లు వస్తూ ఉంటాయి, ఫోన్లు వచ్చేవాళ్ళు టార్చర్లు పెట్టేవాళ్ళు ఉంటారు, కజిన్స్తో ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఎన్ని రకాల ప్రాబ్లమ్స్తోనో అమ్మ రోజు మాట్లాడుకుంటూ ఫేస్ చేస్తూ అటు అత్తింటి వాళ్ళని, భర్తని, పిల్లల్ని, ఇటు పుట్టింటి వాళ్ళని, ఇంతమందిని మెప్పిస్తూ ఆవిడ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. అవునా కదా? ఇలాంటి అమ్మకి ఒక్క మదర్స్ డే రోజు మాత్రం పిల్లలందరూ అమ్మ ఇదిగోమ్మా, ఇలాగమ్మా, ఇలా నీ కేక్ తెచ్చానమ్మా, వాళ్ళ స్టేటస్లో పెట్టుకోవడం కోసమో లేకపోతే వాళ్ళ సెలబ్రేషన్ చేసుకోవడం కోసమో ఒక మదర్స్ డే చేస్తూ ఉంటారు పిల్లలందరూ ఫ్యాషన్గా. ఇంకోటి చెప్పమంటారా? ఏ రోజున్నా అమ్మకి అమ్మ నీకు ఇష్టమైంది ఏంటి వాళ్ళు మేము చేసి పెడతామని అన్న ఆడపిల్లలు ఉన్నారా? పోనీ మగపిల్లలే అమ్మ నీకు ఇష్టమైంది మేము ఇవాళ బయట నుంచి తెస్తాను, చక్కగా రెస్ట్ తీసుకో, కాలు మీద కాలేసుకో అని చెప్పిన మగపిల్లలు ఉన్నారా? అలా చేయండి. అమ్మ అలసిపోయినట్టు కనిపించిన రోజు అమ్మకి మత్తిగా రెస్ట్ ఇచ్చేయండి, చక్కగా ప్రశాంతత ఇవ్వండి. అమ్మ గ్రేట్ అని ఎప్పుడంటారో తెలుసా? డబ్బున్నప్పుడు, పరపతున్నప్పుడు, పలుకుబడి ఉన్నప్పుడో కాదు, ఆ పిల్లలు ప్రయోజకులైనప్పుడు, ఆ పిల్లలు గొప్పవాళ్ళు అయినప్పుడు, ఆ పిల్లలు 10 మందిలో తలెత్తుకుని తిరిగేటట్టు చేసినప్పుడు అమ్మ గ్రేట్ అండి.
అంతేగాని ఒక కేక్ తీసుకొచ్చి మళ్ళీ మీరు చిల్లర పనులు చేసుకుంటూ మీరు చదువుకోకుండా మీరు బయటికి వెళ్ళిపోయి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ అమ్మ చెప్పేది ఎప్పుడైతే మీరు వినిపించుకోకుండా ఉంటే అమ్మ 10 మందిలో కూడా అమ్మని చులకనగా చూస్తారు. ఈవిడికి పిల్లల్ని పెంచడం చేత కాదు, ఈవిడి పిల్లల్ని సరైన మార్గంలో పెంచలేదు, ఈవిడికి పిల్లలంటే సక్రమంగా లేదు అని అమ్మని అంటారు అందరూ, ఇంట్లో నాన్నతో సహా. కనుక పిల్లలందరూ చేయాల్సింది ఏంటంటే చక్కగా బీటెక్ దాకా లేకపోతే మీ కోర్స్ అయిపోయేదాకా అమ్మ మాట వినండి. అమ్మ చెప్పింది అమ్మకి ఇబ్బంది లేకుండా చదువుకోండి. అప్పుడే అమ్మకి చాలా చాలా మదర్స్ డేలు, చాలా పుట్టినరోజులు చాలా గ్రేట్గా ఉంటాయని నేనైతే అనుకుంటాను. ఇంకా ముగించే ముందు చెప్పేది ఏంటి అంటే, చాలామంది భార్యలు వచ్చేసిన తర్వాత, పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత, భర్తలు వచ్చిన తర్వాత అమ్మంటే ఒక వేస్ట్ పీస్ లాగా ఒక సోఫాకే పరిమితం. నువ్వు ఇక్కడ కూర్చున్నావేంటి, నువ్వు వెళ్ళి అటు కూర్చో, నువ్వు ఇలా ఉన్నావేంటి, అలా ఉండు, లేకపోతే నువ్వు ఖాళీగా కూర్చునే బదులు ఏ ఆకుకూర వలవచ్చు కదా, నువ్వు ఖాళీగా కూర్చునే బదులు ఏ పచ్చళ్ళలో పెట్టచ్చు కదా, నువ్వు ఖాళీగా కూర్చునే బదులు పిల్లలకి డైపర్లు మార్చచ్చు కదా అంటున్నారే కానీ అమ్మ 20 ఏళ్ల వయసప్పుడు 15 ఏళ్ల వయసప్పుడు మొదలుపెట్టిన జర్నీ 60 ఏళ్ళు వచ్చినా కూడా రెస్ట్ లేకుండా చేస్తోందని ఎప్పుడైతే అందరూ గుర్తిస్తారో ఆ రోజే అమ్మకి మదర్స్ డే. తెలిసిందండి, ఒక ఆడదంటే 90 ఏళ్ళు వచ్చినా కూడా వెళ్ళి కాఫీలు పెట్టాలి, 90 ఏళ్ళు వచ్చినా కూడా ఎవరొచ్చినా వాళ్ళకి మంచినీళ్ళు తీసుకెళ్ళి ఇవ్వాలి, ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళకి కారు పొళ్ళో కొట్టి కూతుర్లకి అల్లుళ్ళకి కోడలకి కూతుర్లకి పంపిస్తూ ఉండాలని కోరుకుంటూ ఉంటారు. కానీ ఆడవాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉంటే, ఎంత మనశ్శాంతిగా ఉంటే ఇవన్నీ చేయగలుగుతారు అనేది ఎవరు అర్థం చేసుకోవట్లా. కనుక ఆడవాళ్ళని మనశ్శాంతిగా చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంచండి. అదే రోజు మదర్స్ డేలు వస్తాయి, అదే రోజు చాలా హ్యాపీనెస్ వస్తుంది, ఇంటికి కూడా లక్ష్మీదేవి కలిసి వస్తుంది. అమ్మ బాధపడుతూ పిల్లలు నన్ను ఈ మాట అన్నారు, మొగుడు ఈ మాట అన్నాడు, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు అని ఏ రోజైతే మన అమ్మ బాధపడుతూ ఉంటుందో ఆ రోజు మీకు కూడా మంచిగా అనిపించదు. అందుకే అమ్మను అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పండి, అమ్మ నువ్వు గ్రేట్ అని చెప్పండి. అమ్మ ఉన్నప్పుడు అది చెప్పలేకపోతే, అమ్మ లేనప్పుడు అది చెప్పలేకపోయామని ఆ బాధ ప్రతిరోజు ఉండిపోతుంది. అది ఆ బాధ అనుభవించే వాళ్ళకే అర్థమవుతుంది. అందుకే అమ్మకి ఎప్పటికప్పుడు అమ్మ నువ్వు గ్రేట్ అమ్మ, ఈ పని చేసావు, అమ్మ నువ్వు కాబట్టి చేయగలిగావు అని ఒక్క మాటను చూడండి చాలు, అది చాలా బాగుంటుంది. ఓకేనా? బాయ్ అండి. హ్యాపీ మదర్స్ డే.